నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు కరెక్ట్గా ఈ వీడియో రికార్డ్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సో ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఏంటా చారిత్రాత్మక ఘట్టం అంటే, క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరుగుతోంది. ఆల్రెడీ జరిగిపోయింది, కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. ఆ రోజుల్లో ఒకప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన, ఆ తర్వాత హైటెక్ సిటీ అమల్లోకి రావటం, ఆ తర్వాత ఎకోసిస్టమ్ పూర్తిగా మారిపోవటం, జరిగినటువంటి అభివృద్ధి ఇవన్నీ మన కళ్ళ ముందున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సేమ్ అలాంటిదే మరోసారి రీక్రియేట్ చేసేందుకు, అంతకన్నా ఎక్కువ అభివృద్ధి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసేలాగా కంప్యూటింగ్ రంగంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామంగా దీన్ని చూడొచ్చు అనమాట. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన ఈ కార్యక్రమం జరగటం అనేది ఎవరికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది? ఆప్షన్ ఏ కూటమికి, ఆప్షన్ బి వైసీపీకి. ఈ యొక్క విశ్లేషణ పూర్తిగా చూసిన తర్వాత, విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఆప్షన్ ఏనా బీనా ముందే మీరు డిసైడ్ చేసి పెట్టకండి. చూసిన తర్వాత, విన్న తర్వాత, నా విశ్లేషణ మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు ఈ మాట అడుగుతున్నాను, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానయ్యా అంటే, నిన్నటి నుంచి వైసీపీకి దాదాపుగా కాళరాత్రులు మొదలయ్యాయా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏ ముహూర్తంలో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ నివాసానికి వచ్చే పరామర్శ, ఆ కార్యక్రమం, బల ప్రదర్శన ఇవన్నీ మనం చూసాం కదా. మళ్ళొక్కసారి అదే బొంకులతోటి, అదే అబద్ధాలతోటి లడ్డు విషయంలో పచ్చి అబద్ధం, నెయ్యి విషయంలో పచ్చి అబద్ధం ఆడినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే, దిగాల్సిన వాళ్ళు రంగంలోకి దిగితే మొరిగే బ్యాచ్కి మాటలు ఉండవని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్లు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఎందుకు పరిస్థితులు మారిపోయాయి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అసలు ఇష్యూ ఏంటంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హిందువుల మనోభావాలు లేదంటే రాజకీయ పార్టీల మధ్య గొడవ, ఈ కథాకమామిష్గా ఉన్నటువంటి ఈ వ్యవహారం కాస్త నిన్నటి నుంచి జాతీయ మీడియా టేకప్ చేసింది. నిన్న ఒక్కరోజే కీలకమైనటువంటి 2 ఛానల్స్ దుల్లుగా మామూలు దుల్లు కాదు, దుల్లుగా కొట్టి అవతలేశాయి. ఎంతగా అంటే, బహుశా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వాలు ఉన్నటువంటి పార్టీలు కూడా ఆ రేంజ్లో ఆ బ్యాటింగ్ చేయలేమో అనేటువంటి రేంజ్లో జాతీయ మీడియా అయితే ఉత్తికారేసింది జగన్మోహన్ రెడ్డిని. ఈ అంశం అర్నాబ్ గోస్వామి కానివ్వండి, న్యూస్ 18లో ఆ యొక్క యాంకర్ కానివ్వండి, విపరీతంగా దుల్లుగా దుమ్ముగా అసలు ఎదుటి పక్షంగా ఉన్నటువంటి వైసీపీకి మాట లేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి అంశంగా ఉంది, కాస్త ఇప్పుడు జాతీయ స్థాయి ఇష్యూగా 100 కోట్ల మంది హిందువుల మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు అని చెప్పేసి అర్నాబ్ గోస్వామి హుంకరింపులు. అసలు సహజంగా ఆయన మాట్లాడుతుంటే ఎదుటివాడికి ఛాన్స్ అవ్వడు, అరుపులు కేకలతో దద్దరిల్లింపు చేస్తాడని చెప్పేసి మనం అందరం చూస్తాం, తెలిసిందే. ఇక ఆ రేంజ్లో 1 సైడ్ బ్యాటింగ్ లాగా తగులుకుంటుంటే అవతల పక్క ఫీజులు ఎగిరిపోయాయి. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఒక 100 పోస్టులు గమనిస్తే అందుట్లో కనీసం 50 నుంచి 60-70% అర్నాబ్ గోస్వామి ఆడినటువంటి బ్యాటింగ్ విజువల్స్ మాత్రమే మనకు కనిపించేటటువంటి విధంగా అయితే దుల్లుగా దుమ్ముగా కొట్టినటువంటి పరిస్థితి. అరే ఎవడ్రా బాబు వీడు, చాలా పద్ధతిగా కొట్టాడు, ఏదో మొక్కకు అంటుకడుతున్నట్టుగా కొట్టాడు, గోడ కడుతున్నట్టుగా కొట్టాడు అన్నట్టుగా న్యూస్ 18 యాంకర్ కూడా అదే విధంగా. గత 4 ఏళ్లుగా మీకు తిరుపతి లడ్డూలో మార్పులు గమనించారా? రుచికి మార్పులు గమనించారా? రంగుకు మార్పులు గమనించారా? క్వాలిటీకి మార్పులు గమనించారా? ఏమన్నా వాసన వంటివి గమనించారా? పోస్టల్ సర్వీస్లో తెప్పించేటటువంటి లడ్డూలో పాడైపోవడం, తొందరగా పాడైపోవటం, అంటే పోస్టల్ డెలివరీ అయ్యే లోపలనే పాడైపోవటం మీరు గమనించారని చెప్పేసి 4-5 ప్రశ్నలు ఇస్తూ, ఈ ప్రశ్నలన్నింటికి దాదాపుగా హిందూ అనేవాడు ఎవడన్నా సరే అవును అని సమాధానం చెప్తాడు. ఆఖరికి నా తల్లి కూడా అదే చెప్పింది, ఇంతకు మించి సాక్ష్యం ఏం కావాలి కల్తీకి అని చెప్పేసి చాలా పద్ధతిగా ఆడినటువంటి తీరైతే అబ్బో నెక్స్ట్ లెవెల్ అనమాట. సో పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ అని చెప్పేసి నేను గతంలోనే చెప్పినట్టుగా ఇప్పుడు జాతీయ అంశమైంది. జాతీయ స్థాయి మీడియా దీన్ని పట్టుకోవటం తోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి.
సరే చంద్రబాబు అని, లోకల్ మీడియా అని, TV5 అని, ఆంధ్రజ్యోతి అని, మహాన్యూస్ అని, అదని ఇదని ఈ రకంగా మనం ఎదురుదాడి చేశాం కానివ్వండి, ఇప్పుడు జాతీయ స్థాయిలో కనీసం సమాధానం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా దారుణాతి దారుణంగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసిన డ్యామేజ్ కి 100 రెట్లు ఎక్కువ నిన్న ఒక్క రాత్రే అర్నాబ్ గోస్వామి చేసి పడేశాడు వైసీపీ. ఇదొక ఆస్పెక్ట్ అయితే, లడ్డూ లాంటి అస్త్రాలు నిన్నే కొన్ని కూటమి ప్రభుత్వానికి దొరికాయి. ఏంటయ్యా అంటే కొన్ని నేను వివరంగా వరుస ప్రకారం వివరిస్తాను, ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. పేరు నాని ఏదో కవర్ చేద్దామని వచ్చి ఇంకా వాళ్ళ నిండా ముంచేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచి 1,00,000 లడ్డూలు పంపించారు, అవి కూడా కల్తీ నెయ్యితో తయారు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్న మాటకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంగా, నీకు తెలుసా, నువ్వు చూసావా, ఎలా పంపించారో చూసావా, దానికోసమే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు మెంబర్లు చెప్తే దానికోసం ప్రత్యేకంగా 2,000 కేజీల నెయ్యిని తెప్పించి మరి లడ్డూలు చేపించి ప్రత్యేకంగా తయారు చేపించి మరి పంపించామని చెప్పేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డూలు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. నువ్వు పరమ పవిత్రమైనటువంటి నెయ్యి, ఎటువంటి కల్తీ జరిగినటువంటి నెయ్యి, అసలు ప్రఖ్యాతమైనటువంటి నెయ్యి వాడుతున్న సందర్భంలో మరి ప్రత్యేకంగా అయోధ్య రామాలయానికి పంపించే లడ్డూలకు మాత్రమే 2,000 కేజీలు ఎందుకు తెప్పించేశారు అంటే, ఈ లడ్డూలో జరిగేటటువంటి కల్తీ అనేది ముందే తెలుసు, నెయ్యి నాణ్యత లేదని చెప్పేసి ముందే తెలుసు, కమిషన్ల కోసం కకృతిపడి అదే నెయ్యిని కొనసాగిస్తున్నారని చెప్పేసి ముందే తెలుసు. అన్నీ తెలిసే ఇదే లడ్డూని అయోధ్యకు కూడా పంపిస్తే అక్కడ ఉన్నది మోడీ, ఆదిత్యనాథ్ దాస్ వంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ దాస్ వంటి వాళ్ళు మామూలుగా ఉండదు, ఈసారి బ్యాటింగ్ మరో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కల్తీ లేకుండా చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా నెయ్యి తెప్పించి మరీ చేశారనేటటువంటి అంశం ఒప్పుకున్నట్టే కదా, నోరు జారి ఒప్పుకున్నట్టే కదా, తేడతలమైనట్టే కదా. మరి అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉన్నట్టయితే, అసలు ఈ లడ్డు కల్తీ విషయమే మీకు తెలియనట్లయితే అందరికీ భక్తులకి ఇచ్చేటటువంటి లడ్డూలో ఏ నెయ్యి అయితే కలిపారో అదే నెయ్యితో చేస్తారు. దీనికి మాత్రమే ప్రత్యేకంగా తెప్పించారంటే అది కల్తీ నెయ్యి, అది క్వాలిటీ లేని నెయ్యి అని చెప్పేసి తెలిసినట్టే కదా, తెలిసే జాగ్రత్త పడ్డట్టు కదా. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇంకొక ప్రబలమైనటువంటి సాక్ష్యం కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కూడా ఒక అస్త్రంగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా నుండి ఇదే. వైవి సుబ్బారెడ్డి 2022 మే 28 వేసినటువంటి ట్వీట్లు ఇప్పుడు అస్త్రంగా మారాయి. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో, మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను, ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి సదరు కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించాను అంటూనే అదే రోజు ఇంకొక ట్వీట్ కూడా వేశారు. యాలకులు, నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో వాటిని ప్రభుత్వ ల్యాబ్కు పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించాను. బాబాయ్ ముంచేశాడు, నిండా ముంచేశాడు. అబ్బాయి వచ్చేమో అసలు కల్తీయే లేదని చెప్పేసి ఒక పక్క నానా పాటలు పడుతుంటే బాబాయ్ అవును నిజమే కల్తీ జరిగిందని చెప్పేసి మొన్న ఒప్పుకున్నాడు. ఇప్పుడు తాజాగా పాత ట్వీట్లు, ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు, 2022 మే 28న ఆయన వేసిన ట్వీట్లు. జీడిపప్పులో నాణ్యత లేదు, కాంట్రాక్ట్ రద్దు చేయమన్నాను, యాలకులు, నెయ్యిలో కూడా నాణ్యత లేదని కంప్లైంట్ వస్తున్నాయి, ల్యాబ్కు పరీక్షలకు పంపించాను అని చెప్పేసి. ఆ పరీక్షలకు పంపించినప్పుడు నిజమే నాణ్యత లేదు, కల్తీ ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చినా దాన్ని తొక్కి పెట్టారు. అనేక కకృతులకు లోబడి దాన్ని కొనసాగించారు. ఆ పాపమే ఇప్పుడు శాపంగా మారింది. మీరు తెలిసి చేశారు, తెలియక చేశారు, ఆ రోజే ట్వీట్ చేసేశారు. ఈ ట్వీటే ఇప్పుడు మీ మేడకు చుట్టుకుంటోంది. సిట్ చెప్పినా, మిగతా వాడు చెప్పినా సుబ్బారెడ్డికి ముందే తెలుసు, అప్పుడే పరీక్షలకు పంపించారు, ఆ రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. మాకేం తెలుసు, కింద అధికారులు మాకు చెప్పలేదు రిపోర్ట్, అంత ఉండదు. చైర్మన్ స్థాయిలో ఒక ఆదేశం వెళ్ళిన తర్వాత, ల్యాబ్కి పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ ఏమైందని చెప్పేసి అడగరా? కింద కూడా అధికారి తొక్కి పెడితే అలాగే ఉండిపోద్దా? ఎవరికి చెప్తున్నారు కహానీలు, ఎవరికి చెప్తున్నారు కథలు? ఒకవేళ అలా కింద అధికారితో తొక్కి పెట్టినా సరే మీ అంతటి మీ ఆదేశాలతో ల్యాబ్కి వెళ్ళినటువంటి పరీక్ష రిపోర్ట్లు
ఏం జరిగాయి, ఏమొచ్చిందని చెప్పేసి తెలుసుకోకపోవడం అనేది మీ తప్పు. పాపంలో మీది కూడా భాగస్వామ్యం ఉన్నట్టే లెక్క. ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు అన్నమాట. ఒకటి, నేషనల్ మీడియా ఎత్తుకోవడంతో అసలు ఎటూ చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళది మన దగ్గర మాట్లాడినట్టుగా వాళ్ళ దగ్గర అసలు జంతుకోవ ఎక్కడుంది, కల్తీ ఎక్కడుంది నాకు చూపించండి అంటే కుదరదు. వాళ్ళ ఆధారాలతో సహా వాస్తవాలతో సహా దుల్లు పెట్టవతలేశారు. ఇంకోటి, అయోధ్యకి మేము సపరేట్ గా నెయ్యి తెప్పించి మరీ లడ్డూలు చేశామనేటటువంటి అంశం దగ్గర ఇరుక్కుపోయారు. అంత నిజాయితీగా ఉంటే, అంత కల్తీ లేనటువంటి పదార్థాలు వాడుతుంటే అందరికి సమానంగా చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటే సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదు, అయోధ్యకు వచ్చే విఐపీలకు మాత్రం శ్రేష్టమైనటువంటి నాణ్యమైనటువంటి లడ్డు ఇచ్చాం, మిగతా వాళ్ళందరూ కల్తీ లడ్డు తిని చచ్చిపోయినా పర్లేదు. అంతేనా మీ ఉద్దేశం? అట్ ద సేమ్ టైం సుబ్బారెడ్డి గతంలోనే గమనించాడు, దీన్ని ల్యాబ్కి పంపించాడు, నివేదిక వచ్చినా సరే కంటిన్యూ చేశారనేటటువంటి వాదన క్లియర్గా తెలుస్తుంది. దీంతో పాటుగా ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు బయటకు వచ్చి అపచారం జరిగిపోయింది, నేను ఇప్పుడు కాదు 2 ఏళ్ల క్రితమే చెప్పాను ఇదంతా ఇలా జరుగుతుంది అని చెప్పేసి మరొక్కసారి ఆ అంశాలను గుర్తు చేస్తూ మీడియాతో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి. ఈ రమణ వంటి వాళ్ళు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి రమణ వంటి వాళ్ళు చాలా క్లియర్గా ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఎందుకు తేడా వచ్చిందయ్యా అంటే డబ్బు కకృతి పడ్డారు, డబ్బు తీసుకొని రిపోర్ట్ మార్చారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నిందితుల్లో ఒక 2 గతంలో అదే ల్యాబ్లో పనిచేశారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే క్రమంలోనే అటు ఇటు కాకుండా కొంచెం తేడాగా రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి బాంబు లాంటి వాస్తవాలు వాళ్ళు కూడా బయటపెడుతున్నారు. ఒకసారి ఆయన ఏమన్నాడో కూడా మీరు ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేయండి. If any SL falls outside the corresponding limits, consider the sample to contain a foreign fat. SLs కన్నా ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా ఫారెన్ ఫ్యాట్, దానిపైనే రాశాడు. దానిపైన ఇంకోటి కూడా రాశారు, ది SLs ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపిల్ కోడెడ్, ఆ పర్టికులర్ కోడ్ మార్కెటింగ్ ఆఫీస్ వచ్చిన కోడెడ్ శాంపిల్ ఆర్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్, ఇవన్నీ అవుట్ ఆఫ్ రేంజ్లో వచ్చినాయండి. దీంట్లో ఎన్ని మెన్షన్ చేశారు? మీరు అడిగిన క్వశ్చన్, ఎన్నిటివి ఇచ్చిన రిపోర్ట్ తర్వాత దీనికి ముందు CFTR రిపోర్ట్ ఇచ్చింది. CFTR ఇచ్చిన రిపోర్ట్ ఈ మీరు పంపించిన శాంపుల్ కల్తీ జరిగింది, ఇది అవునే కాదు అని చెప్పి ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలా? పేమెంట్ ఇచ్చే అధికారి ఏం చేస్తున్నాడు ఆ రిపోర్ట్ను? దాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? మూడో ప్రశ్న మీరు అడిగిన ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఎందుకు డిఫర్ అయింది? కరెక్ట్ ప్రశ్న ఇది. ఎన్డీఆర్ఐ ఎందుకు డిఫర్ అయిందంటే ఎన్డీఆర్ఐ నుంచి 2 మెంబర్లు డైరీ మెంబర్స్గా వచ్చారు, డైరీ కన్సల్టెన్సీ మెంబర్గా. ఆ ఎన్డీఆర్ఐ సంబంధించిన మనుషులు వాళ్ళు కూడా దీంట్లో కొల్లుడయ్యారు కాబట్టి వాళ్ళు అటుకోకుండా ఇటుకోకుండా రిపోర్ట్ ఇచ్చారు. అందులో లేరా ఎన్డీఆర్ఐకి సంబంధించిన మెంబర్లు? ఆ డైరీ కన్సల్టెంట్గా వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కొల్లుడైనారు కాబట్టి రిపోర్ట్ అటుకోకుండా ఇటుకోకుండా ఇచ్చారు. తప్పు కదా ఇది? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నీ ఇష్టం వచ్చిన చేసుకో. ఒక 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 ప్రముఖమైన దేవస్థానం, ప్రపంచానికే మనం హిందువులకు గర్వంగా చెప్పుకోదగలిసిన దేవస్థానానికి దాన్ని ఏమైందయ్యా? ఇంత రిపోర్ట్ ఇస్తే 690 పేజీలు ఎవరో దీంట్లో బాధ్యులు అని చెప్తే ఇంకా మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఎవరో చెప్పాడు, అవును ఏడుంది, అవును సిట్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆ మాత్రం తెలియలేదని 19 కేసులు నీ పైన ఉండేవాడికి కల్తీ జరిగిందన్నారు కాబట్టి ఆ కల్తీ ఎట్లా జరిగింది, ఎవరు ముందున్నాడు, ఎవడైనా కల్తీ చేసి ఎట్లా కల్తీ చేశాడు రిపోర్ట్ ఇచ్చాడు. వాడి రిపోర్ట్లో నీకేమి ఎందుకు ఇస్తాడు వాడు? సిట్టోడు ఎందుకు ఇస్తాడయ్యా? ఏ జంతువు ఉంది ఏ జంతువు లేదని ఇవాల్సిన వాళ్ళు ఇచ్చారు, NDDP ఇచ్చారు, CFTR ఇచ్చారు. ఇది చాలా నీకు నువ్వు చేసిన పనికి వాళ్ళ పనులకి. చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి రావటం, దుల్లు కొట్టాననుకోవటం, ఈ బల ప్రదర్శన, ఈ కథా కమామిషి, అసలు ఏమీ లేదు, క్లీన్ చిట్ అని పదే ఒక అబద్ధాన్ని నూరిపోసినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అలా తన కార్యక్రమాలు ముగించుకుని బెంగళూరు అలా వెళ్ళాడో లేదో వెంటనే కాళరాత్రులు మొదలైనటువంటి పరిస్థితి. ఇక మరో సందర్భం వచ్చేంత వరకు ఆయన అలాగ ఆంధ్రాకి రాడు. అప్పటి వరకు జాతీయ మీడియా కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, ఇలాగే లైవ్ లో ఉంటాయి, ఇంకా డ్యామేజ్ చేస్తాయి. రోజుకు కొత్త అంశం బయటపడటం అయితే ఖాయం. నేను గతంలోనే చెప్పినట్టుగా పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ అన్నది ఇప్పుడు వాస్తవంగా కనపడుతున్నటువంటి చిత్రం. నిజంగా కూటమి వాళ్ళు జాతీయ మీడియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ వల్ల కాంది వాళ్ళు చేశారు, వాళ్ళు సాధించారు, వాళ్ళు ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఆ విషయంలో మాత్రం మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎంత ప్రయత్నం చేశారో వాళ్ళు ఒక్క డిబేట్లతోటి, వాళ్ళు ఒక్క న్యూస్ కవరేజ్ తోటి అంతకన్నా రెట్టింపుగా ప్రపంచానికి తెలిసేలా చేశారు. సో ఇంకా సత్యాలు వాస్తవాలు బయటకు రావాలని అయితే మనం అందరం కోరుకుందాం. ఇంకా సిట్ రిపోర్ట్లు చూపిస్తూ అందుట్లో అది అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి మభ్యపెట్టి కామెంట్లు పెట్టే వాళ్ళకి మనం ఏం చేయాలో వాళ్ళకు ఒక శ్రద్ధాంజలి ఘటించడం తప్ప. సో ఇది అంశం.
మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నిజంగా క్వాంటమ్ వ్యాలీ అనేటటువంటి అంశం రావటం ద్వారా జస్ట్ ఆ యొక్క టాపిక్ డైవర్ట్ అయిపోయి ఇక అంతా క్వాంటమ్ వ్యాలీ మీద పడిపోతారు, ఇక ఈ లడ్డు ఇష్యూని ఎవరో పట్టించుకోవాలనేటటువంటి సంతోషం వైసీపీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తుందా, క్వాంటమ్ వ్యాలీ వచ్చినటువంటి సంతోషం కూటమి వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది అనేది అయితే నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.